ఏం చేతులు ఏముందంట? ఆహారం ఎవరు తీసుకొని చూస్తున్నారు? అంటే మనుషులకు లేని జ్ఞానము సింహాలకు ఉంది. సింహం ఏమో చెప్పండి, అడవికి రాజు కదమ్మా. అడవికి రాజు సింహం కూడా ఎవరితో చూస్తుందంట? దేవుని చేతితో చూస్తుంది. ఎందుకు? ఆహారం కొరకు. అంటే చేతులు ఏముంది? ఆహారం ఉన్నది. హల్లెలూయా. ఆహారం ఎవరి చేతిలో ఉంది? దేవుడు పెట్టకపోతే మనము తినలేము. తినగలుగుతామా? అనుకుంటారు నా కష్టంతో సంపాదించాను, పలవ చేసుకున్నాను, బిర్యానీ చేసుకుని చేపలు అన్ని వండుకున్నాను, ఆయన ఇచ్చేదాన్ని చేతులు అనుకుంటామేమో. ఆయన సెలవు లేకపోతేనంట మనం భోజనం చేసి కూడా తృప్తి పొందమంట. చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథము 2:25 మాట. ప్రసంగి గ్రంథము 2:25 ఆ మాట. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమండి? ఎవరి వల్ల అయిద్దండి? ఎవరి వల్ల అవుతుంది? నిజంగా అది ఎవరి వల్ల కాదండి. సంతోషించడం ఆయన సెలవు లేకుండా ఆయన సన్నిధిలో మనం తెచ్చుకున్న ఆహారం బట్టి ఏం చేసి చెప్పండి? ప్రార్థన చేసుకుని భోజనం చేయాలి. కొంతమంది అంటే ముద్ద కలుపుకుని కళ్ళకు అద్దుకుని తింటారు. అది పూర్వకాలం. క్రైస్తవులు ముద్ద కలుపుకుని కళ్ళకు అద్దుకోవడం. ఏంటంటే మనకి ప్రార్థన చేసుకోవాలి ఆహారం కొరకు. ఎంతమంది చేస్తారు మీరు ఆహారం కొరకు ప్రార్థన? తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే మనకి ఆరోగ్యము. స్తోత్రం చెప్పండి. అయ్యా, ఈ రోజు నాకు నా భార్య బిడ్డలకి నాకు ఈ ఆహారం పెట్టేవయ్యా, ఈ ఆహారం ఆశ్రదించయ్యా, తెలుసున్న మాకు ఆరోగ్యం ఇచ్చి పనిపాటు చేసుకోవడానికి శక్తిని బలం ఇచ్చి ఈ కృపలో కాచి కాపాడయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే నా బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఆహారం తింటానని ఆయన సంతోషపడతాడు. అందుకని సింహం పిల్లల కొరంట ఆహారం కొరకంట ఆయన చేతట్టు చూస్తున్నవి. ఆయన అనగా యేసయ్య చేతట్టు చూస్తే ఎప్పుడు పెడతావయ్యా నాకు ఆహారం అని సింహం పిల్లలంట చూస్తున్నాయి. మనం కూడా ఆయన తట్టు చూడాలి. ఆయన చేతులు ఆహారం అది మనకే కాదంట. ఎంతమంది పెడుతున్నాడో చూద్దాం. ఒక మాట చూడండి. 145వ కీర్తన 15-16 చూడండి. 145వ కీర్తన 15. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయంట? నీ వైపు చూస్తున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారము ఎవరికి? సర్వజీవులు. అంటే ప్రాణమున్న ప్రతి జీవికి ఆహారం పెడితే ఎవరు? నేల మీద పాకే సీమకు కూడా ఆయన ఆహారం పెట్టేది, పురుగులు పెట్టేది కూడా ఆహారం ఆయన. అందుకే సర్వజీవులు కళ్ళు అంట ఆయన తడిచి వస్తాయి అంట. మనం చూడం. కొత్తలు చెప్పండి. మనం చూడం. ఎందుకు? మనకుందగానే మనం చూడం. లేకపోతే చూస్తాం. మనం కూడా అల్లయ్య చూస్తాం. లేదా లేనప్పుడు చూస్తాం, ఉన్నప్పుడు చూడము. కానీ సర్వజీవులు కళ్ళు వేస్తాయంట ఆయన. ఎందుకు? దేనికోసం? ఆయన ఎప్పుడు గుప్పిలు ఇప్పి మాకు అంటే అంతగా ఆయన చేతిలో ఆహారం ఉంది. ఆయన సెలవు లేకపోతే మనం తిని తృప్తిగా ఉండలేము, మనశ్శాంతిగా ఉండలేము. అందుకే ఆయన చేతి చూడ. ఆయన చేతులు ఏముంది? ఇప్పుడు పిల్లడు పుట్టగానే పాప కానీ ఆడపిల్ల కానీ మాకు తల్లి గారి నుంచి బయటికి రాగానే ఏం చేస్తారు చెప్పండి? క్యామని ఇడుస్తారు. ఎందుకు? అప్పుడే ఆకలి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి పుట్టంగానే ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు? ఈయన అప్పుడు గబాలను ఏం చేయాలి? అక్కడికి తుడిచి శుభ్రంగా పాలు నోట్లో పెట్టాలి. ఆ పాలు చొక్క అయ్యాలి. అప్పుడు మౌనంగా ఉండి నిద్రపోతారు. అవునా కాదా? పుట్టగానే ఏడుస్తారు. ఎందుకంటే ఆకలి 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 ఆకలి. కోటి విచ్చులు కూడా చెప్పండి కూటి కొరకే. ప్రతి ఒక్కరు కూడా కూడి తినకుండా అన్నం లేకుండా ఎవడు బతకలేడు. ఎంతలా వాళ్ళైనా సరే. ఎండి బంగారం ఉన్న బంగారం ఎండి తింటారా చెప్పండి? ఎవరైనా అన్ని మెతుకులు తినాల్సిందే. కడుపు ఉండాలంటే అన్ని మెతుకులు తినాలి. ఈ ఆహారం ఎవరి చేతిలో ఉందంటే యేసయ్య చేతిలో ఉంది. ఆయన పెట్టితే నువ్వు తింటే నీకు ఆశ రాదు. ఆయన పెట్టలేదని నీకు ఎంత నువ్వు తింటే ఆ రోజు నీకు ఏదో గలిబిలి.
స్తోత్రం చెప్పండి. ఆ రోజు ఏదో ఒక గలిబిలి, అందుకని ఆయన చేతిలో ఆహారం ఉంది. అందుకే భక్తుని దావీదు అంటాడు ఆ 34వ కీర్తన 10వ వచనం కొట్టాను, సింహం పిల్లైనా లేమి కలిగి చదవండి ఆ మాట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. ఏమంటాయంటే ఆకలి కొంటాయి అంటే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏమి కొదువు చేయడు. ఆయన ఆనుకున్న వాళ్ళకి, ఆయన ప్రేమించే వారికి, ఆయన అనుసరించి ప్రార్థించే వారికి ఏది కూడా కొదువు చేయడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలోచనాకర్తవు నీ చూడగు తండ్రివి, నా సాలేము రాజువు నీ చూడగు తండ్రివి, నా సాలేము రాజువు. హల్లెలూయా. సింహం పిల్లన్నా లేమి కొంటే ఆయన ఆశ్రయించి వారు లేకపోతే ఆయన నమ్మిన వారికి మాత్రం ఏది కూడా పొదువు చేయడం. అన్ని దేవుడు సమృద్ధిగా నీ ఇంట్లో ఇచ్చును గాక, నీ ఇల్లు రొట్టెలుగా దేవుడు చేయను గాక. నీ ఇంట్లో సమృద్ధి ఆహారం ఉంటుంది, సమృద్ధి వస్త్రాలు ఉంటుంది, సమృద్ధి అయిన ధనధాన్యాలు ఉంటుంది, సమృద్ధి అయిన డబ్బు ఉంటుంది, సమృద్ధి అయిన ఆరోగ్యం కూడా దేవుడు ఇచ్చును గాక. అందుకే ఆయన చేతులు ఏమో చెప్పండి, ఆహారం ఉన్నది. ఆ ఆహారం మనం సంపాదించాలంటే ప్రతిదినం కూడా మనం ఏం చెప్పండి, ప్రార్థన చేయాలి. మొట్టమొదటి యేసు ప్రభు వారు పేరుకి శిష్యులు వచ్చామన్నారు చెప్పండి, అయ్యా మాకు ప్రార్థన నేర్పు అని అడిగారు. ఎవరు? శిష్యులు. శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఏమని నేర్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక, నేడు మనుదినాహారం మాకు దయచేయము అని చెప్పాడు. నేడు మనుదినాహారము మాకు దయచేయము. ఈ ప్రార్థన మరి చాలా పాస్టర్ చాలా మంది సంఘాల్లో కూడా చేస్తారు. మరి మీరు చేస్తారు ఈ ప్రార్థన? తెల్లవారుతో నేను పొద్దున పూట ఒక్కసారి చేస్తాను అంతే, మళ్ళీ చేయి. ఈ పొద్దున చేయవలసిన మనుదిన ఆహారం మాకు దయచేయని అనడానికి పని ఏముంది? అడిగాం కనుక, తెల్లవారుతో అడిగాం కనుక ఇక మనకు ఆ రోజంతా దేవుడు ఆహారం ఇచ్చును గాక. అది ఇప్పుడు చాలా మంది పాస్టర్ ఏంటంటే పద్దానికి ఆ పాట, పద్దానికి ఆ ప్రార్థన చేస్తారు. దేనికి? పుట్టినరోజుకైనా అదే ప్రార్థన, అన్నిటికీ అదే ప్రార్థన. ప్రార్థన ఏంటంటే సమస్య గురించి ప్రార్థన చేయాలి. ఇంకా ఆ ప్రార్థన నీకు అవసరం లేదు. ఆ ప్రార్థన ఎప్పుడు తెల్లవారుజాము, నువ్వు ఎప్పుడు లెగుస్తావో, నువ్వు ఏది తినకముందే ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నువ్వు నీళ్లు తాగు, బెళ్ళేసుకో, లేకపోతే టిఫిన్ చేయి, అన్నం తిను. ముందు ఆయన అడగాలి, మందిన ఆహారం నేడు మాకు. అది ఈ ప్రార్థన మనం ఉదయకాలం చేసుకోవాలి. మీరు కూడా చేసుకోవాలి, అందరు కూడా. తెల్లవారుజాము మీరు లేచినప్పుడల్లా ఆ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. కనుక అనుదినాహారం ఆయన దగ్గర ఉంది. ఆయన ఇస్తేనే మనకు ఆశీర్వాదం. ఆయన అందుకే మనం అడగాలి. యేసయ్య అడిగాడు, ఆ మాటే ప్రజలకి చెప్పాడు. అందుకే వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలను విరిచి వాళ్ళ చేతికి ఇచ్చాడు, తినండి. తింటే ఎంతమంది తిన్నారంట? 5,000 మంది తిరిగి, ఇంకా 12 గంపలు మిగిలినట్టు. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది ఆశీర్వాదం. ఆయన చేతిలోకి వచ్చిన 5 రొట్టెలు, ఆయన చేతిలోకి వచ్చిన 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలోకి వచ్చినాయి కనుక ఎంతమంది ఉన్నారంట? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనం.
మత్తయి సువార్త యేసు 14వ అధ్యాయం 16వ వచనం. యేసు వారు వెళ్ళనక్కరలేదు, వారు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరి ఏమీ లేవంట ఆయనతో చెప్పి అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించాడు. 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఏమంటున్నాడంట, ఆయన చేతితో అట్టి పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల 12 గంపల చేతులకి 5 రొట్టెలు 2 చేపలే. ఇప్పుడు మిగిలినన్ని 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలు గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు లెక్కేశారు కానీ స్త్రీలను లెక్కలేదు, పిల్లల్ని లెక్కలేదు. తల్లితో పాటు బిడ్డ వచ్చింది. దేవుని వాక్యం విన్నారు, నిరసిల్లిపోతారని చెప్పి యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళకి విరిచిచ్చాడు. అద్భుతం జరిగింది. ఆయన చేతిలోనే ఉంది ఆహారం. ఆయన చేతితో మనకి గుప్పుడిస్తే చాలు. స్తోత్రం చెప్పండి. గుప్పుడిస్తే మన తరతరం జరిగిపోయింది. మన తరతరాలు ఆహారం మనకు పొద్దు ఉండదు. ఆయన ఇస్తే ఎంత ఇంత. ఓ తండ్రి తన బిడ్డను తీసుకుని బద్దకెళ్ళాడంట. ఏం కొనుక్కుంటావు, కొనుక్కోనని చెప్పి జేబులో డబ్బులన్నీ తీసుకురానంట. జేబులో డబ్బులన్నీ నీ ఏది కాదు ఎంతకాలం తీసుకుని తినమ్మ కొనుక్కోమనంట. ఆ బిడ్డని అంట, నాన్న నేను కాదు, నీ చేత్తోనే నాకు డబ్బులేనంట. కాదయ్యా నేను కాదు, నువ్వే తీసుకో, నీకు ఎంత కావాలని తీసుకోనంట. కాదయ్యా నువ్వే నాకు ఇవ్వాలి డాడీ అన్నాడు. అప్పుడు ఏంటా పిల్లోడు నన్నేయమంటున్నాడు, వాడు తీసుకురంటాడు చెప్పి ఇచ్చి, అరే బాబు ఎందుకన్నావు ఆ మాట, నీకు స్వాతంత్రం ఉంది కదా జేబులో డబ్బులు తీసుకోవడానికి. తండ్రి మీద బిడ్డకి హక్కు ఉందిగా డబ్బులు తీసుకోవడానికి. హక్కు మీద అడుగుతారనంట. ఆ బిడ్డ నాన్న నా చెయ్యి చిన్నది నేను తీసుకుంటే కొంచెం, నీ చెయ్యి పెద్దది, నువ్విస్తే నేను అన్ని కొనుక్కుంటా. సోదరు చెప్పండి. అలాగే యేసయ్య చెయ్యి పెద్దది, మన చెయ్యి చిన్నది. ఆయన చేతి ఇచ్చినకో గుప్పుడు ఇప్పటి అనుకో నీకు అంతే సంగతులు. మన బిడ్డ తరానికి కూడా సమృద్ధి వస్తుందంట. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి చిన్న బాలుని యొద్ద. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి చిన్న బాలుని యొద్ద. 5,000 మంది భుజించినారు. 5,000 మంది భుజించినారు. వెనుకన ఉన్నది దైవ హస్తము, వెనుకన ఉన్నది దైవ హస్తము. చిన్ని వస్తువులే ఇంత గొప్ప కార్యములు, అన్ని రంగములందునా చిన్నగా చేసిన దేవుడు. చిన్ని వస్తువులే హల్లెలూయా ఆశీర్వదించాడంతే. గంపలు నిండిపోయినాయంట 12 గంపలు. ఎవరు ఈ 12 గంపలు అంటే ఆ చిన్న పిల్లోడియే. సొంతం చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి పిల్లోడియే. ఆ పిల్లోడు ఇచ్చాడు యేసయ్యకి. యేసయ్య పిల్లోడికి 12 గంపలు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును కాక. ఇంకా చేతిలోనే ఆహారం ఉంది. అందుకే ఆయన మనం ఏమనగలి, అనుదినం మాకు ఆహారము దయచే ప్రభువా. నేను ఎంత డబ్బు బంగారం అన్ని ఆడ పెట్టుకున్నా, ఎన్ని బట్టలు అన్ని పెట్టుకున్నా, ఎన్ని అంత సందాలు పెట్టుకున్నా, అది లేకపోతే టయానికి ఇక పడిపోతాం నేను పడిపోతాం. అందుకే మనకు అన్నం కావాలి, భోజనం, ఆహారం కావాలి. ఆహారం ఆయన చేతిలో ఉన్నది. మీరు ఏదో అనుకుంటున్నారు, నేను చెబుతున్నాను. మునుపు జరిగిన సంగతులే మనకు దొరుకుతాయి. ఏంటనే మాటని జ్ఞాపకం చేసి నేను సమయాన్ని
మనం సద్యం చేసుకున్నాం. చూడండి, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 20 వచ్చింది చూడండి, లేకపోతే 24 చదవండి. ఇశ్రాయేలు రాజు 24 నుంచి కూడా చదువునా. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోను ముట్టడేశాడు. షోమ్రోన్లో చూడండి, ఇప్పుడు సైతాన్ వేసిందంటే షోమ్రోన్ని ముట్టవేసింది. షోమ్రోన్గా దేవుని ప్రజలు ఉన్నారు. ఈ దేవుని ప్రజలను సిరియా దేశపు రాజు అయిన బెన్హదదు సాతాను వేసాడంటే ముట్టడేశాడు. చదువు. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగింది. ఇప్పుడు ఎక్కడ? సాతాను ముట్టడేసింది. దగ్గరే బయటికి వెళ్తానికి వీలు లేదు. దేవుని బిడ్డలకి ఏమొచ్చిందంటే ఇప్పుడు క్షామం వచ్చిందంటే కరువు వచ్చింది. చదవమ్మా. ఏ కరువు అంట? గాడిదలు తినేశారు, గుర్రాలను తినేశారు, ఎడ్డులు తినేశారు, బర్రెలను తినేశారు, మేకలు గొర్రెలు అన్ని తినేశారు, కోళ్ళు కుక్కలు అన్ని కూడా తినేశారు. ఇంకా అక్కడ ఏముందంట? గాడి తలకాయ ఉందంట. ఎంత అంట? గాడి తలకాయ. అసలు తలకాయ తినరు, గాడి పారేస్తారు కదా, ఈ తలకాయ కూడా తినేశారంట 80 రూపాయలు పెట్టి. అరపావు అంటే పావుతులం, పావు కేజీ. కేజీకి 4 పావులు కదా, 4 పావులు కలిపితే 1 కేజీ. కేజీ అంటే పావుతులము. పావురాయి రెట్ట 5 రూపాయలకు పొరుగు తినరంట. ఎంత కరువు వచ్చింది చూడండి. ఏం తిన్నారు వాళ్ళు? ఎవరో పెండ తింటున్నారు, గాడి తలకాయ తింటున్నారు. కరువు వచ్చేసింది. కరువు వచ్చేసి ఏమి లేదు. ఇంకా ఆఖరికి ఏమైంది చూద్దాం. చదువు. మోరంత కఠిన సాతాను అంత కఠినంగా ఇంట్లో ముట్టడేశాడు. అంతటా ఇశ్రాయేలు రాజు ప్రకారం అంటే పారిగోడెక్కి తిరుగుతూ ఉన్నాడంట. ఏంటి నాయనా, నా పరిస్థితి అయిపోయింది, నా దేశంలో కరువు వచ్చేసింది, గంట కూడా వణుకుతున్నారు, పరిస్థితి నాయన చెప్పి ఏడుస్తూ తిరుగుతున్నాడంట. చదువు. ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేయండి, నేను ఎక్కడి నుండి నీ తేవాలని? చదువు. కళ్ళములో నుండైనను, ద్రాక్ష గానులో నుండైనను, దేనినైనాను ఏమన్నాడంట? సహాయం చేయటం నా దగ్గర ఏమి లేదు. డబ్బు కావాలంటే ఇస్తా, డబ్బులు కావాలంటే ఇస్తా, ఎండి బంగారం కావాలంటే ఇస్తా, కానీ నా దగ్గర ఆహారం మాత్రం రాజుకే లేదు, ఆహారం లేదని చెబుతున్నా అని ఏమన్నాడు? ఇప్పుడు అసలు నీ ఇచ్చారని చెప్పమ్మా. ఇప్పుడు రాజు ఏమన్నాడు? ఏం లేదు కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చి ఆ ఇచ్చారు నాకు చెప్పానంట. అది నేటి ఆహారం నాకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మర్నాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నాకు నీ బిడ్డని ఇమ్మని అడిగితేనే గాని తన బిడ్డను దాచిపెట్టని చెప్పాను. చెప్పిందంట. ఇప్పుడు ఈ మాటని రాజు ఏం చేసి చూడండి. ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రం చించుకున్నట్ట ఇంకా ప్రాకారం మీద నడిచిపోతున్నట్టు ఏడుస్తున్నాడు. వస్త్రం చించుకోవడం చాలు, తర్వాత చదువుకున్నాడు. అంటే ఇప్పుడు సోమరంలో అంత కఠినమైన కరువు వచ్చింది. కరువు రావడానికి ఎవరు ముట్టడేశారు? బెన్హదదు ఒక సాతాను రాజు ముట్టేసేసాడు. ఈ దేవుని ప్రజలకు ఇప్పుడు కరువు వచ్చేసింది. కారణం ఏంటి? ఈ కరువులు ఏం తినాలంటే ఇప్పుడు 2 స్నేహితులు అంటాడు. ఆనవాళ్ళు 2 స్నేహితులు అంటారు. ఆ స్నేహితులు అంటా ఏమే ఇవాళ నీ బిడ్డను కోసి తిందాము, రేపు నా బిడ్డను ఎత్తానంట. అంటే పిల్లలు కూడా కోస్తున్నారు. ఆ రోజుల్లో జరిగిన రోజులు ఈ వాస్తవం కాదు. పిల్లలను కోసుకుని తిన్నారంట. ఆ పిల్లలను కోసి తిన్న తర్వాత 2 రోజులు ఏమే నిన్న నా బిడ్డను కోసి తిన్నాం కదా, ఇవాళ నీ బిడ్డని ఏంటి చేసింది, బిడ్డను దాసేసి నా బిడ్డ ఆడికి వెళ్ళిపోయాడు, నాకు కనపడతలేదు అని చెప్పి సాకులు చెప్పిందంట ఆ స్నేహితురాలకి. చెప్పారు. ఇప్పుడు ఈమెం చేసింది, అయ్యో ఇది నన్ను ఎంతో మోసం చేసి నా బిడ్డను కోసి తినేటట్టు చేసింది
నా బిడ్డను తంది దాన్ని పెట్టి నీళ్ళేదని చెప్పి రాజుగా దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. అప్పుడు ఆయన అడిగాడు, ఏమని? అమ్మ నీ మనమేంటి, నేను ఇస్తాను, నా దగ్గర ఏమీ లేవు, ఎండి బంగారాలు కానీ తెస్తా, కానీ ధనధాన్యాలు కానీ ధాన్యం కానీ ఆహారం నా దగ్గర. అప్పుడు చెప్పిందంటే ఈ మాట చేత ఆయన వస్త్రాలు అక్కడ చింపేసుకుని ఏడ్చుకుంటూ పోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత కరువు, పిల్లలు కూడా పోసుకుని నిన్న కరువు వచ్చింది. ఇంకో కరువు చెబుతానండి, అక్కడ పిల్లలు పోసి తిన్నారు, ఇంకో చోటకు వచ్చేసరికి పెంటే తిన్నారంటారు. చదవండి ఆ మాట. విలాపి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం 4:5 చదవండి. చూడండి ఇక్కడ అంటారు, సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు, రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకున్నారంట. ఎవరండి వీళ్ళు? సుకుమారమైన భోజనం చేస్తున్నాడు. సుకుమారమైన భోజనం అంటే చెప్పండి, ఏసీలో కూర్చుని బల్ల మీదకి అన్ని తెప్పించుకుని సుకుమారంగా ఇది 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 అని నవ్వుకుంటా పేలుకుంటా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా సుకుమారంగా తిన్నారంటే ఎవరు ఇళ్ళు? రత్న వర్ణ వస్త్రము కలిగిన వారు. అంత రత్న వర్ణ వస్త్రం అంటే బంగారం ఎండితో అన్ని నగలు నాణ్యాలు పెట్టుకున్న వాళ్ళు, మంచి వస్త్రాలు ధరించిన వాళ్ళు. వీళ్ళందరూ అంటే ఆకలి తీరక ఆ ఎండిపోయిన పెంట కుప్పను కౌలించుకుని ఇది నాది, ఇది నాది, ఇది నాది అని తిన్నారంట. అంత కరువు వచ్చింది, అంత కరువు వచ్చింది. వీళ్ళు అనుకుంటున్నారు బాగా తింటాం అనుకుంటున్నాం, ఒక రోజు రాబోతుంది మహాకరువు. ఆ కరువు దినంలో మన ఎవరు పోషించేవాళ్ళు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. కరువు దినాలు రాబోతున్నాయి. అందుకే ప్రసంగ భక్తులు అంటాడు, చూడండి ప్రసంగ గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 9వ వచనం చెబుతాడు ఆ మాట. చూడండి అమ్మా, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. మునుపు జరిగింది, ముందే జరిగిందో మళ్ళీ జరుగుతుంది. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఉండకపోతే లారీలు ట్రాక్టర్లు ఏమి ఉండవు. ఎందుకు లేవంటే ఆయిల్ ఉండదు, కానీ ఆయిల్ కూడా అయిపోయింది. ఆయిల్ కూడా భూమి నుంచి రాదు, ఆయిల్ రాదు, కరెంటు రాదు, ఏమి లేదు. మళ్ళీ దీపాలు పెట్టుకోవాలని ఆడవలసింది. కరువు రాబోతుంది, మహాకరువు రాబోతుంది. ఆ శ్రమ మనం చూడంలే, మనం చూడం కానీ మనం ఎత్తబడిపోతాం. మనం బాగుంటే ఎత్తబడతాం, బాగపోతే ఎడపడతాం. సోదరు చెప్పండి. అందుకని చేతులు ఏముంది? ఆహారం. ఇప్పుడు ఆయన చేతులు మనం ఏం చేయాలి? చూడాలి. అనుదినం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకు ఆహారం పెట్టాయి, అనుదినం నాకు ఆహారం దయచేయమని ప్రార్థన చేయాలి. ఆహారం లేకపోతే ఎవరు కూడా బ్రతకలేము. ఒక పూట తినకపోతే ముసలాడు అల్లాడిపోతాం, అవునా కాదా? ఒక పూట లేకపోతే అల్లాడిపోతాం. దానికి ఆహారం కాదు. ఆయన చేతులు ఆహారం ఉన్నది. టైం అయిపోయింది, నీకు 6 మాటలు ఉన్నాయి. చేతులు ఏమున్నాయో ఎన్ని నేర్చుకుందరు కాక మీరు ఎన్ని నేర్చుకోండి. ఒక్క మాట చెప్తున్నా, చేతులు ఏముంది? ఆహారం ఉన్నది. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివో యేసయ్యా, ఎంత కరుణమయుడవో నీవయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఆయన చేతులు ఆహారం ఉంది. ప్రభువా, నా కుటుంబానికి, నాకు, నా జీవితకాలం అంతా నీ చేతుడు చూస్తానయ్యా. నీ చేతులు ఆహారం నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలు దయచేయ ప్రభువా అని అందరూ కూడా తలలో ఉంచి
ప్రార్థన చేయండి. ఆయన చేతిలో ఉన్న ఆహారం ఆయన బిగబడితే క్షామం వస్తుంది. సాతాను బిగబట్టేసింది. ఎందుకో తెలుసా? షోమ్రోన్లో పట్టణంలో ప్రార్థన లేదు. షోమ్రోన్ పట్టణంలో ప్రార్థన లేపబట్టి సాతాను బిగబట్టేసింది. పిల్లల కాడ పోషణ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏడ్చారు వాళ్ళందరూ. అప్పుడు ఏడిస్తే అప్పుడు నా ప్రవక్త ఎలీషా ప్రవక్త ఈ ప్రార్థనంతా ఆలకించిన దేవుడు ఎలీషా ప్రవక్త మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రార్థన నిన్ను ఆలకించారు కనుక ఎలీషా నీవు చెప్పు అని చెప్పి ఎలీషా ద్వారా మళ్ళా జరిగింది. వారి మన సమృద్ధిని ఆహారం దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇది నా కష్టము, నా బలము, నా తెలివితేటలతో సంపాదించుకున్న ఆహారం అని అనుకోవద్దాం. ఏ దినమున కా దినము దేవుడు మనకి ఇస్తున్నాడు ఆహారం. ఈ ఆహారం ఇచ్చిన స్తోత్రం అయ్యా, ఈ నీరు ఇచ్చిన స్తోత్రం అయ్యా, అయ్యా ఈ వస్త్రం ఇచ్చిన స్తోత్రం అయ్యా, ఈ కాయ తినటానికి ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, ఈ పండు ఇచ్చిన స్తోత్రం అయ్యా, ఈ చాలడిచ్చిన స్తోత్రం అయ్యా, ఈ తినుబడులు ఇచ్చిన స్తోత్రం అయ్యా. నువ్వు స్తోత్రం చెల్లించి తిను, దేవుడిని ఆశ్రదించును గాక. నీ కుటుంబాన్ని బిడ్డను ఆశ్రదిస్తాడు. అటు కృప నాకు దయచే ప్రభు. నీ చేతుల ఆహారము నాకు దయచే, నీ చేతులు నా దయచే ప్రభు. నా కుటుంబాన్ని సమృద్ధిగా ఉండాలయ్యా. కరువు లేకుండా నేను పోషించగలను. ప్రార్థన చేయి. దేవుడు తప్పగా నీ కుటుంబాన్ని కరువును తొలగించును గాక. కరువు అనేది లేకుండా దేవుడు సమృద్ధికి ఇచ్చును గాక. అట్టి కృప దేవుని పరమ తండ్రి ఇవ్వాలని అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యన దాక్షణం గారు ప్రార్థన చేసి క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని సావాసము, సహాయం కూడొచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు తన బిడ్డలు చేసిన ప్రార్థన ప్రకారంగా దేవుడు అందరినీ స్వస్థపరిచి, అందరికి ఆరోగ్యం ఇచ్చి, అందరినీ ఆశపొడిగించి, ఆత్మీయతలో బలపరిచి, అలాగే ప్రతి ఒక్కరికి సమృద్ధైన ఆహారము దేవుని చేతుల నుంచి దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయం, ప్రభు శివ రక్తమే చేయం, ప్రవేశయ్య నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలయ్యా, వందనాలమ్మా. మరి